2018 నుంచి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకసారి నిర్వహించేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ 3 నోటిఫికేషన్ మొట్టమొదటి నోటిఫికేషన్ 2023 జనవరి 26 నాడు గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చింది సార్. అయితే వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఆగస్టు 29, 30 నాడు గ్రూప్ 2 కండక్ట్ చేస్తామని చెప్పి మనకు అనౌన్స్ చేశారు టీఎస్పీఎస్సీ ద్వారా. అప్పుడున్న కమిషన్ చైర్మన్ వచ్చేసి జనార్దన్ రెడ్డి. మాకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో 13 పేపర్ లీకేజ్ వ్యవహారం ద్వారా 3 నెలలు డిప్రెషన్కి వెళ్ళిపోయినాం సార్ మేము. అంటే చదివి 4 సంవత్సరాలు అవుతుంది. కోవిడ్ వల్ల 2 సంవత్సరాల కాలం పోయింది. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది సక్రమంగా జరిగితే ఎగ్జామ్ రాసి బయటపడవచ్చు అనే ఒక అవకాశం ఉండే. కానీ పేపర్ లీకేజ్ వ్యవహారం ద్వారా తీవ్ర డిప్రెషన్ కి మనస్తాపానికి గురైతే ఆగస్టులో మేము ఎగ్జామ్ రాయలేమనే ఉద్దేశంతో అప్పుడు మేము ఆగస్టులో ఈ ప్రభుత్వం ఉన్న కాలంలో మేము ఎగ్జామ్ రాయలేమని చెప్పి స్ట్రైక్ చేసినాం. ఆ స్ట్రైక్ చేయడం ద్వారా మాకు నవంబర్లో ఎగ్జామ్ పెడతామని చెప్పి పోస్ట్ పోన్ చేశారు నవంబర్ 5కి. అప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ లో భాగంగా నవంబర్ 5లో ఉన్న ఎగ్జామ్ జనవరి 6కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ద్వారా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామనే ఉద్దేశంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించాలనే ముఖ్య ఉద్దేశంతో జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేయలేమని చెప్పి ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం గ్రూప్ 2 అని చెప్పి ఆగస్టు 7, 8కి గ్రూప్ 2 డేట్ ఇచ్చారు సార్. నవంబర్ 17, 18కి గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే లాస్ట్ ఇయర్ జరగాల్సిన ఆగస్టు 29, 30కి జరగాల్సిన ఎగ్జామ్ ఈ ఇయర్ ఆగస్టు 7, 8కి జరుగుతుంది. అయితే మేము కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నిరుద్యోగులను కీలక పాత్ర వహించడం. ఎందుకు అని అంటే గత ప్రభుత్వ కాలంలో ఎగ్జామ్స్ సరిగా నిర్వహించలేకపోతుంది, మాకు సరిగా ఉద్యోగాలు వస్తాయో లేవో అని చెప్పి మేము కూడా ఒక 45 డేస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రిపరేషన్ టైం పక్కకు పెట్టి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మా వంతు ఎంతో కొంత కృషి అయితే చేసినాము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ 2లో కొన్ని పోస్టులు పెంచుతామని చెప్పి మార్చి 6 నాడు అటెండెన్స్ నోటిఫికేషన్ ఇస్తామని ఈ వెబ్ నోట్ ఇచ్చింది సార్. ఇప్పుడు ఖాళీలు వెతుకుతున్నాము. ఈ ఖాళీలు వెతికిన తర్వాత గ్రూప్ 2లో కొన్ని అటెండెన్స్ నోటిఫికేషన్, గ్రూప్ 3లో కొన్ని అటెండెన్స్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈ వెబ్ నోట్ మార్చి 6 నాడు వచ్చింది గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి. మేము జూన్ వరకు కూడా ఈ నోటిఫికేషన్ ప్రస్తావన తీసుకురావాలి. ఎందుకంటే తప్పకుండా పోస్టులు కలుస్తాయనే ఉద్దేశంతో మేము అడగలేదు.